నమస్తే. మేము మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గం మల్లాపూర్లో ఉన్నాము. ఇక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు చేవూరి స్వామి గారు ఉన్నారు. అతను గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా జరగబోయేది ఖచ్చితంగా కరాఖండిగా చెప్పే వ్యక్తిత్వం, ఆ సాధన యొక్క ఫలితం అతని దగ్గర ఉన్నది. దాని వలన అతను అందరికీ జరగబోయేది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ కానీ ఏ విధంగా గెలవబోతున్నారు, ఎవరు గెలుస్తారు, ఏ ప్రభుత్వం వస్తుంది అనేది కరాఖండిగా జరగకన్నా ముందే చెప్పేదాన్ని ఆయన ఒక విద్యను తల్లిదండ్రుల నుంచి అభ్యసించడం జరిగింది. ఆ విధంగానే ఆ యొక్క పూర్వీకుల ఆ యొక్క అభ్యసించడం వల్ల దాని నుంచి అతను ఆ జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని అతని మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఈ విద్య ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? ఇది 4 తరాలుగా 100 సంవత్సరాలుగా పైగా వాస్తు, జ్యోతిష్యము, ఆగము, ధర్మ శాస్త్రాల్లో ఏదవుతుందో ప్రావీణ్యం కలిగిన తిరుపతి వెంకట కవుల యొక్క ప్రశంసలు అందుకున్న చెవురు వారు. ఆ వంశంలో నేను 4వ తరం వాడిని. ఈ 4వ తరంలో ఏదవుతుందో ప్రస్తుత కాలంలో ఏదవుతుందో ఈ యొక్క ఆ యొక్క శాస్త్రాన్ని నేను కూడా అభ్యసించడం జరిగింది. ఆ అభ్యాసం ద్వారా కాకుండా మా తండ్రి గారు ఏదవుతుందో శాస్త్ర పరిజ్ఞానంతో పాటు కొంత దైవబలము, దైవశక్తి ఉండాలి. తర్వాత అతీంద్రియమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కనుక తోడైతేనే ఏదైనా ఖచ్చితంగా చెప్పగలడం జరిగి తీరుద్ది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా నా తండ్రి గారు ఏదవుతుందో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణతో ఏదవుతుందో ప్రముఖులైనటువంటి ఏదవుతుందో రాజకీయ పార్టీలు ఏదవుతుందో వాళ్ళ యొక్క ఎలక్షన్స్ అప్పుడు ఏదవుతుందో నేను ముందుగానే ఏదైతే చెప్తానో అది తూచా తప్పకుండా 99.9% కాకుండా 100గా వచ్చేట్టుగా ఆ జ్ఞానంతో నేను చెప్తుంటాను ఈరోజు వరకు కూడా. కాబట్టి అలాంటి ఇక గొప్పతనం నాది కాదు. నేను ఒక రకంగా చెప్పాలంటే మాకు బ్రహ్మంగారి భవిష్యత్తుని చెప్పిన కులంలో పుట్టిన వాడిని నేను. నా యొక్క చేవూరు సుదర్శన్ నా పేరు. అయితే పలు విధాలుగా పిలుస్తుంటారు. చేవూరు సిద్ధాంతి గారు అంటారు, చేవూరు సుదర్శన్ స్వామి అంటారు, చేవూరు ఆచార్య గారు అంటుంటారు. అలాగే ఎవరు తీరుగా ఎవరు ఏ విధంగా పిలిచినా కూడా నేను ఒక్కడనే. ఈ చేవూరు అనేది ఏదవుతుందో నా ఇంటి పేరు ఏదవుతుందో ఆ ఇంటి పేరుకు గొప్పతనాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా నా తరంలో ముందు తరాల్లో కూడా వాళ్ళు కూడా ఆ చేవూరు వంశాలు ఏదవుతుందో పేరు ప్రతిష్ట నిలబెడుతూ వస్తున్నారు. నేను కూడా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కూడా చెప్తున్నాను కూడా. ఏదైతే ఈ చేవూరి గారు అనేది చెప్తున్నారో ఇలా ఒక వంశం గురించి, ఆ గత బ్రహ్మం గారు వంశాంకులం మేము. మా ఏదైతే బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మేము చెప్పేది కూడా అదే విధంగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ బ్రహ్మం గారు చెప్పినవన్నీ వింతలు చూస్తున్నాము. ఏ విధంగా ఏ సంవత్సరము ఏ యుగంలో ఏ సంవత్సరాలు ఏ విధంగా నడుస్తుంటాయో, ఏ విధంగా అన్ని వింతలు జరుగుతుంటాయో అవి బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇప్పుడు రాబో కాలంలో కూడా ఆ యొక్క కులం నుంచి ఆ వంశం నుంచి చెప్తున్నారు, అవి కూడా నిజమవుతున్నాయని చెప్తున్నారు. దాని గురించి చెప్పండి. అయితే 30 సంవత్సరాలకి ఏదవుతుందో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదవుతుందో చాలా టఫ్గా ఉండేది 96లోను. ఆ రోజు ఏదవుతుందో రోసే గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ నాన్నగారు ఏదవుతున్నారో నిన్ను కనుక్కోమన్నారు కాబట్టి నువ్వు ఏం చెప్తావని అడిగారు ఆయన. ఈ రోజున ఎన్టీ రామారావు గారు గ్రహస్థితి ఏదవుతుందో అనుకూలంగా కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ అత్యధికమైన సీట్లు వస్తాయని 96లో చెప్పడం జరిగింది. ఆయన కూడా స్వతంత్రులతో కూడా నాకు ఆయన లిఖితపూర్వకంగా నాకు మీరు చెప్పినట్టుగా జరిగింది, అత్యధికమైన సీట్లు పొందామని కూడా ఆ రోజున పెద్ద మనిషి నాకు ప్రశంసా పత్రం అందించడం జరిగింది ఆయన.
ఈ ప్రముఖులు చెప్పినటువంటి ఏవైతే పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎవరు గెలవబోతున్నారు అవన్నీ ముందే చెప్పి అవి ఒక అంచనా వేసేసి వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన జ్ఞానం నివృత్తి చేసుకొని దానిలోని భాగంగానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానిలోని మీకు ఏమైనా ప్రశంస అవార్డులు కానీ ఏమైనా ఇచ్చారండి? అయితే వాళ్ళ యొక్క ప్రశంసే మాకు అవార్డు లాంటిది చెప్పుకోవాలంటే. గతంలో కూడా ఏదవుతుందో చాలామంది మహాపండితులు, పంచాంగకర్తలు, స్వాములు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళు 90 మంది ఎదుగుతున్నారు కూడా కేసీఆర్ గారు వస్తారు, లేకపోతే వాళ్ళ కుమారుడు వస్తారు అని చెప్పడం జరిగింది. కానీ నేను మాత్రం కొంత దాంట్లో 90 మందిలోనూ 9 మంది ఏదవుతున్నారో వాళ్ళు టైట్ పొజిషన్లో వస్తారండి, కుడి ఎడంగా వస్తారు అని చెప్పడం జరిగింది. నేను మాత్రం అలా కాకుండా ఘంటాపథంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏదవుతుందో సీఎం అవుతారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రశంస పత్రాలు కానీ అవార్డులు కానీ ఏమన్నా ఇచ్చారు? వారు కూడా గతంలో ఏదవుతుందని నన్ను రమ్మని చెప్పారు. నాకు కుదరక నాకు కొన్ని పరిస్థితులకు దిక్కెళ్ళి నేను వెళ్ళలేదు, వెళ్తాను. వారితో కూడా ప్రశంసా పత్రాన్ని అందుకుంటాను. మళ్ళీ తర్వాత కూడా ఆ ప్రశంసా పత్రాన్ని కనుక మీరు కనుక వచ్చినట్టయితే ఆయన ఫోటో, ఆ ప్రశంసా పత్రాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలియుగ కాలంలో అందరూ స్వాములంటే ఏదో రకంగా ఈ ఉంగరాలు ఇవన్నీ దండలు అవన్నీ వేసుకొని వచ్చే ఎవరైతే ఆశ్రయించే వారు ఉన్నారో వాళ్ళని అలా ఇలా భయభ్రాంతులు పెట్టేసి డబ్బులు దండుకునే స్థితిలో ఉంటారు. ఈయన చూస్తే చేవూరి స్వామి గారిని చూస్తే మాత్రం సాదాసీద మనిషిలాగా ఉన్నారు. ఇతను చెప్పేది అన్ని నిజమవుతున్నాయి, దానిలో చాలా మంది లబ్ధి పొందుతున్నారని చెప్పొచ్చు. దానికి ఏమంత భక్తి కోసం ఏదవుతుందో చెడు మార్గాన్ని, చెడు ఆలోచన, చెడు ప్రవర్తన చేయొద్దని నా తండ్రి గారు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదవుతున్నారో నాకు నా సంతానం 3 పాపలు, ఆ 3 పాపలు కూడా విదేశాల్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. నాకు సంపాదన అంత వ్యామోహం లేదు కాబట్టి సన్మార్గంలో సంపాదించాలి, సరైనటువంటి నీతిగా ధర్మంగా ఈ శాస్త్రం ఏదవుతుందో పెద్దోళ్ళు అందించిన శాస్త్రం ఏదవుతున్నారో సరైనటువంటి న్యాయంతోనూ ఈ ప్రపంచానికి శాస్త్రాలంటే కింద ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన రావద్దు. ఈ శాస్త్రం అంటే మన భారతదేశం జ్యోతిష్ శాస్త్రము భవిష్యత్తు చెప్పే శాస్త్రం అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కాబట్టి అలాంటి భవిష్యత్తు నిర్మించి ఆ యొక్క శాస్త్రాన్ని ఏదవుతుందో నిలబెట్టాలి. కాబట్టి దాని సంపూర్ణమైన అవగాహనతోనూ మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానంతోనూ ఈ రోజు వరకు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ కొన్ని ఎలక్షన్స్ ఏదవుతున్నారో అటు సెంట్రల్ ఏదవుతుందో మోడీ గారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాదాపు 300 సీట్ల వరకు వస్తాయని కూడా నేను రాయడం జరిగింది. అది వారికి అందించడం జరిగింది. వారి ఆఫీస్ నుంచి కూడా నాకు ట్రాకింగ్ వచ్చింది. భవిష్యత్తులో కూడా మీకు మోడీ అవుతారా లేదనేది మీకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే నేను ఉన్నటువంటి నియోజకవర్గంలో చదువుతున్నారో ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుంచి నిలబడ్డారు, అటు కాంగ్రెస్ నుంచి ఇంకా వేరే పార్టీ నుంచి కూడా నిలబడ్డారు. ఈటెల రాజేందర్ గారు అత్యధికమైన మెజారిటీతో గెలుస్తారని ఆయన సత్యమణి గారు, ఆయనతో పాటు ఈటెల రాజేందర్ గారికి తో సహాయకారి ఉన్నటువంటి బెత్ సుభాష్ రెడ్డి గారికి కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అమ్మా ఈటెల రాజేందర్ గారు అత్యధికమైన మెజారిటీతో ఘన విజయాన్ని సాధిస్తారని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ పొజిషన్ ఉన్నటువంటి ఏదవుతుందో అన్ని ఎంపీలకి నేను చెప్పలేదు. మా నియోజకవర్గంలోనూ అడగారు కాబట్టి మా యొక్క నియోజకవర్గంలో ఎంపీ గురించి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గతంలో ఉన్నటువంటి నాయకు చెప్పిన ఏదవుతున్నాయో జరిగిన సత్యాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నన్ను చాలా రోజుల నుంచి నేను బాబు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలోనూ చాలా భయంకరంగా
ఎండలతో పాటు ఎలక్షన్లో ఏమవుతున్నారో, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి అర్థం కావట్లేదు. చెవురు వారి మీద ఒక చక్కటి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ అభిప్రాయం మాకు తెలియపరచాలని చెప్పడం జరిగింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక లెటర్ పంపించాను. వారే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆ కూటమితో ఉన్నటువంటి ఏదవుతున్నారో అని చెప్పడం జరిగింది. అది కూడా మీరు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో వస్తే అది కూడా మీకే తెలుస్తుంది. ఇటు ఈటెల రాజేందర్ గారు అటు మోడీ గారి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏదవుతున్నారో కొంతమంది కార్యకర్తలు మోడీ గారి గురించి అడిగారు. గతంలో ఉన్నటువంటి చెవురు వారు చెప్తున్నవి జరుగుతాయి కాబట్టి ఈసారి గవర్నమెంట్ 10 ఏళ్ళ నుంచి మా మోడీ గారు చేశారు, ఈసారి రారు అని చెప్పారు. కాబట్టి మీరేం చెప్తారని నన్ను అడిగారు. ఖచ్చితంగా మోడీ గారి గవర్నమెంట్ ఏదవుతుందో నియరెస్ట్ 300 సీట్లు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాడైనా అని నేను చెప్పడం జరిగింది. దానితో పాటు మోడీ గారికి రాశాను లెటర్, దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది, ప్రశంస లెటర్ కూడా వస్తుంది నాకు అని చెప్పడం జరుగుతుంది. అటు ఈటెల రాజేందర్ గారి నుంచి వస్తుంది, అటు చంద్రబాబు గారి నుంచి కూడా వస్తుంది. ఆ లెటర్ కూడా మీరు కనుక వచ్చినట్లయితే ఆ ప్రశంసా పత్రాలు మీకు అందజేయటం కూడా జరుగుద్ది. కాబట్టి భవిష్యత్తు ఏదవుతుందో మీకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది అది అవుతుందా లేదా అని కూడా మీరు తెలుసుకోండి. ఈ ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఏదవుతుందో మీ ఛానల్ చూస్తుంటుంది కాబట్టి నేను చెప్పేస్తున్నారో గెలుస్తారు ఈ ముగ్గురు అని చెప్తున్నాను. కాబట్టి త్వరలోనే మీకు తెలుస్తుంది దాని యొక్క రిజల్ట్. అది కూడా మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా చెవురు వారు ఇది కూడా సత్యమే అని మీరు కూడా నమ్ముతారు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైతే చెవురి గారు వంశం ఉన్నారో, ఏదైతే చెవురి స్వామి గారు ఆయన చెప్పేది కరాఖండిగా జరుగుతుందని చెప్పేసి గతంలో జరిగిన ఏదైతే పొలిటికల్ గా ఉన్నదో, ఏదైనా శాస్త్రపరంగా ఇతను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారో, చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారో బాగా అభివృద్ధిలో ముందుకు సాగారని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి ఈ యొక్క చెవురి వారి స్వామి గారి గురించి